పరమాచార్య స్వామి వారి దర్శనానికి ఒకరోజు మధ్య వయస్కుడైన ఒక పెద్దాయన వచ్చారు. అతను చూడటానికి చాలా దిగాలుగా ఉన్నాడు. అతని కుమారుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు, మంచి సంపాదన. అయినా ఇంటికి ఒక్క పైసా కూడా రాదు. ఇంటికి వెళ్ళే దారిలో అంతా అయిపోతోంది. గుర్ర పందాలలో మొత్తం పోగొట్టుకుంటున్నాడు. కొన్నిసార్లు కార్యాలయం డబ్బును కూడా దీనికోసం ఉపయోగిస్తున్నాడు. అతని గౌరవం కాపాడటానికి అతని అధికారులకి నేను డబ్బులు కడుతుంటాను పెరియవా. వాడి సంసారం కూడా సవ్యంగా లేదు. ఆ గుర్రపందాలు వాడిని దయ్యంలా పట్టుకున్నాయి అని స్వామివారి ముందు వాపోయాడు. మహాస్వామి వారు వారి అబ్బాయి గురించి మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ పెద్దాయనను అనునయించి ఇంటికి పంపించారు. తర్వాత మహాస్వామి వారు ఆ వ్యక్తి పనిచేసే కార్యాలయంలోని ఒక భక్తి కలిగిన సహోద్యోగిని పిలుచుకురమ్మనమని శిష్యుణ్ణి ఆదేశించారు. ఒక వ్యక్తిని తీసుకువచ్చాడు ఆ శిష్యుడు. అతను స్వామివారి ముందు భక్తితో చేతులు కట్టుకొని నిలబడ్డాడు. మీ కార్యాలయం దగ్గరున్న పోలీస్ స్టేషన్కు వెళ్ళు. అనధికారికంగా ఒక రక్షక భటుని మీ కార్యాలయానికి రమ్మని చెప్పు. ఆ గుర్రపు పందాలకు వెళ్ళే అతను బయటకు వెళ్ళగానే ఈ రక్షక భటుడిని అతనితో కార్యాలయం లెక్కలలో అవకతవకలకు పాల్పడినందుకు నిన్ను అరెస్టు చేయడానికి ఉత్తర్వులు ఉన్నాయని భయపెట్టమన్నాన్ని చెప్పు. ఇలా చెయ్యమని నేను చెప్పానని ఆ రక్షక భటుడికి చెప్పు అని స్వామివారు ఆ సహోద్యోగిని ఆదేశించారు. పరమాచార్య స్వామివారి ఆజ్ఞానుసారమే అన్నీ జరిగాయి. అతని మాటలకు ఆ జల్సారాయుడు భయపడిపోయాడు. నిన్ను ఇంకొకసారి రేస్ కోర్సుల దగ్గర చూశానంటే అదే నీకు అరెస్ట్ వారెంట్ అని గట్టిగా మందలించి వెళ్ళిపోయాడు ఆ రక్షక భటుడు. ఆనాటి నుండి ఆ యువకుడు గుర్రపందం అనే పదం వింటేనే భయపడిపోయేవాడు. ఇది మహాస్వామి వారి ఆక్షేపణ లేక దయా? అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.